ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు. పిఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎల్లారెడ్డిపల్లి మండలం ఇందల్వాయి జిల్లా నిజామాబాద్. రేడియో కదంబం కూర్పు సూరం ఆనంద్ కుమార్ సార్. సహకారం ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం. వ్యాఖ్యానం డి అపూర్వ 7వ తరగతి. ఈరోజు మనం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎల్లారెడ్డిపల్లె విద్యార్థులు సమర్పించు రేడియో కదంబ కార్యక్రమం విందాం. ఇప్పుడు 7వ తరగతి విద్యార్థులు పల్లవి మరియు స్నేహార్థ ఒక చక్కటి పాట వినిపిస్తారు. విందామా మరి? పిల్లలం బడి పిల్లలం పాఠశాల తోటలో పువ్వులం. పిల్లలం బడి పిల్లలం పాఠశాల తోటలో పువ్వులం. కల్మషమే లేని గువ్వలం భరతమాత పాదాలకు మువ్వలం. కల్మషమే లేని గువ్వలం భరతమాత పాదాలకు మువ్వలం. బడి మాకు గుడి గురువులు మాకు దేవుళ్ళు. బడి మాకు గుడి గురువులు మాకు దేవుళ్ళు. అక్షరాల అర్చనతో జ్ఞానార్జన చేస్తాము. అక్షరాల అర్చనతో జ్ఞానార్జన చేస్తాము. చదువులు ఎన్నో చదివేస్తాం మంచి పేరును తెచ్చేస్తాం. చదువులు ఎన్నో చదివేస్తాం మంచి పేరును తెచ్చేస్తాం. పిల్లలం బడి పిల్లలం పాఠశాల తోటలో పువ్వులం. అమ్మా నాన్నల మాటలు ఎంతో చక్కగా వింటాము. గురువులు చెప్పే పాఠాలు అంతే చక్కగా వింటాము. ఆట పాట అన్నిట్లో ముందు వరుసలో ఉంటాము. ఆట పాట అన్నిట్లో ముందు వరుసలో ఉంటాము. పిల్లలం బడి పిల్లలం పాఠశాల తోటలో పువ్వులం. మంచి వారితో స్నేహం చేస్తాం మంచి దారిలో నడుస్తాం. స్వార్థం చింత లేకుండా వెచ్చని వెలుగులు పంచేస్తాం. కీర్తి పతాకం ఎగిరేస్తాం వెచ్చని వెలుగులు పంచేస్తాం. కీర్తి పతాకం ఎగిరేస్తాం వెచ్చని వెలుగులు పంచేస్తాం. పిల్లలం బడి పిల్లలం పాఠశాల తోటలో పువ్వులం. పిల్లలం బడి పిల్లలం పాఠశాల తోటలో పువ్వులం. పాట చాలా బాగుంది కదూ. పల్లవి మరియు స్నేహార్థ మీకు అభినందనలు. ఇప్పుడు 7వ తరగతి విద్యార్థి ఆర్వై స్నేహార్థ రుద్రమాదేవి ఏకపాత్రాభినయం వినిపిస్తుంది. విందామా మరి? ప్రజారంజకుడని కళా పోషకుడని పేరు పొందిన గణపతి దేవుని కుమార్తెను నేను. నేను యుద్ధరంగంలో కాలు మోపితే శత్రువులు తోకముడుస్తారు. నా వీర గర్జన వింటే వారి ప్రాణాలే పైకి పోతాయి. నేను రణరంగంలో వీర విహారం చేస్తుంటే ముందు చూసిన రుద్రమ్మ వెనక చూసిన రుద్రమ్మ పక్కకు చూసిన రుద్రమ్మ అంటూ శత్రువులు పరుగులు తీస్తారు. తెలంగాణ చరిత్రలో మా కాకతీయులకు విశిష్ట స్థానం ఉంది. మా నాన్న గణపతి దేవుడు ఒక పక్క సంగీత సాహిత్య నృత్య కళను నేర్పిస్తూ మరో పక్క రాజనీతి అర్థశాస్త్రం విద్యలు నేర్పించాడు. మా తండ్రితో పాటు నేను కూడా యుద్ధంలో ఒక్కొక్కరిని ఓడిస్తూ ముందుకు పోతుంటే యాదవ మహాదేవరాజు నా మీద కత్తి దూశాడు. కానీ నేను భయపడలేదు. యుద్ధంలో కాళికాదేవి వలె విజృంభించి వాడికి చెమటలు పట్టేలా చేశాను. వాడు ఓడిపోయి శరణు వేడాడు. ఇది రుద్రమ్మ పౌరుషం. ఇది తెలంగాణ ఆడబిడ్డ పౌరుషం. ఇది నా పౌరుషం. ఆడపిల్ల 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 అంటూ మమ్మల్ని తక్కువ చేయకండి. అవును, ఆడపిల్లలమే. విజృంభిస్తే ఆడపులులం ఆడపులులం. ధన్యవాదములు. చాలా బాగా చెప్పావు స్నేహార్థ. నీకు మా అందరి తరపున అభినందనలు. ఇప్పుడు 7వ తరగతి విద్యార్థి నిఖిత ఒక చక్కని నాటకాన్ని రచించింది. ఇందులో సుబ్బయ్యగా నిఖిత, రంగయ్యగా అనీక్ష, దొంగగా ఆకాష్, బాటసారులుగా యశ్వంత్ మరియు స్నేహార్థ సంభాషణలు అందించారు. నాటకం పేరు మార్పు. విందామా మరి? నాకు చాలా సంతోషంగా ఉంది. దేవుడి దయ వల్ల మా తోటలో ఈ వేసవి కాలం
మామిడి పండ్లు బాగా కాస్తున్నాయి. వీటిని అమ్మి పైసలు సంపాదించాలి. అయ్యా దండాలయ్యా, మీ తోటలో ఏదైనా పని ఇప్పించండి అయ్యా. ఏ పని చెప్తే ఆ పని చేస్తానయ్యా. ఎవరు నువ్వు? ఎక్కడి నుండి వచ్చావు? నా పేరు రంగయ్య. మాది ఈ ఊరి పక్కనే ఉండే కృష్ణాపురం. మా ఊరిలో ఏ పని దొరకక ఇక్కడికి వచ్చానయ్యా. మా తోటలో మామిడి పండ్లు బాగా కాస్తున్నాయి. నువ్వు రోజు అమ్ముకొని రావాలి. నీకు నెలకు 800 రూపాయల జీతం, 2 పూటల భోజనం పెడతాను. చేస్తావా మరి? సంతోషంగా చేస్తానయ్యా. ఈరోజే పనిలో చేరుతానయ్యా. సరే, జాగ్రత్తగా మామిడి పండ్లు తెంపి ఆ బుట్టలో వేసుకొని అమ్ముకొనిరా. ఇదిగో రంగయ్య, మామిడి పండ్లు తూకం వేశాను. 10 కిలోల పైనే ఉన్నాయి. కిలోకి 50 రూపాయల చొప్పున అమ్మి 500 రూపాయలు తీసుకొనిరా. ఈ రోజుకి ఇవి చాలు. అలాగేనయ్యా. అలా రంగయ్య యజమాని చెప్పిన ధరకు పండ్లు అమ్మి యజమానికి మంచి నమ్మకస్తుడిగా మారాడు. ఒకరోజు ఎప్పటిలాగే పండ్లు అమ్మి తిరిగి వస్తున్నాడు. ఈరోజు పొద్దంతా ఎండలో తిరిగి తిరిగి చాలా కష్టపడ్డాను. డబ్బులు కూడా ఎక్కువగా సంపాదించాను. ఇవి మా యజమానికి ఇస్తే చాలా సంతోషపడతాడు. త్వరగా వెళ్ళాలి. రంగయ్య ఒంటరిగా వెళ్తున్నాడు. ఎండ కారణంగా రోడ్డు మీద ఎవరూ లేరు. ఇది గమనించిన ఒక దొంగ రంగయ్యతో ఇలా అంటున్నాడు. ఆహాహాహాహా, మర్యాదగా నీ దగ్గర ఉన్న డబ్బులు ఇవ్వు, లేకపోతే చూసావుగా నా కత్తి. వద్దు బాబు, నీకు దండం పెడతా. పొద్దంతా ఎండలో తిరిగి తిరిగి సంపాదించిన డబ్బులు ఇవి. మా యజమాని డబ్బులు నేను ఇవ్వను బాబు. ఏ ముసలోడా, మర్యాదగా డబ్బులు ఇస్తావా చేస్తావా? వద్దయ్యా, నీ కాళ్ళు పట్టుకుంటా. డబ్బులు ఇస్తేనే నాకు బుక్కెడు బువ్వ దొరుకుతుంది. డబ్బులు ఇవ్వమంటే ఏదో ఏదో మాట్లాడుతుంది. బతకాలని లేదా? ఇవ్వు. నేను ఇవ్వను బాబు. రక్షించండి, కాపాడండి. దొంగ నా డబ్బులు ఎత్తుకొని పారిపోతున్నాడు, కాపాడండి. అరే, ఎవరో అరుస్తున్నారు. అవును, ఎవడో ఇటువైపు వస్తున్నాడు. వాడు దొంగలా ఉన్నాడు. పట్టుకోండి పట్టుకోండి. కొట్టకండి నన్ను, కొట్టకండి, కొట్టకండి నన్ను, కొట్టకండి. దొంగ వెధవా, ఎక్కడి నుండి కొట్టుకొచ్చావురా డబ్బులు? ఎవరో అక్కడ అరుస్తున్నారు. వాళ్ళే కదూ? అరే అవును బాబు, ఇవి నా డబ్బులే. అవును. అరే, నువ్వు మామిడి పండ్లు అమ్మే తాతవు కదా? అవును బాబు, నేను మామిడి పండ్లు అమ్ముకుంటాను. నా పేరు రంగయ్య. నేను మామిడి పండ్లు అమ్మి సంపాదించిన డబ్బులు ఇతను లాక్కున్నాడు. ఈ దొంగ వెధవని పోలీసులకు పట్టిద్దాం. అవును, పట్టిద్దాం. పోనీలేండయ్యా, ఇతన్ని వదిలేయండి. ఇదిగో బాబు, ఆకలితో ఉన్నట్టున్న ఈ మామిడి పండు తీసుకో. చూసావా, పండ్లు అమ్ముకునే తాత ఎంత మంచివాడో. నువ్వు అపకారం చేసినా నీకు ఉపకారమే చేస్తున్నాడు. కాళ్ళు చేతులు అన్నీ బాగున్నాయి. కష్టపడే వయసులో దొంగతనాలు చేస్తావా? చేతగాని తాత కష్టపడుతుంటే నువ్వు ఛీ! నువ్వు నా కళ్ళు తెరిపించావు. ఇక్కడ నుంచి నేను దొంగతనాలు మానేసి కష్టపడి జీవిస్తా. అలా దొంగతనాలు మానేసి మంచి మనిషిగా మారాడు. తాతతో పాటు తోటలో కష్టపడి పని చేస్తున్నాడు. దొంగలో వచ్చిన మార్పును చూసి అందరూ సంతోషించారు. చక్కని సందేశాన్ని అందించే చిక్కని కథ. నీకు మా అందరి తరపున అభినందనలు. ఇప్పుడు చెప్పుకొని చూద్దాం అంటూ మన విద్యార్థులు కొన్ని ప్రశ్నలు అడుగుతారు. మీరు వాటికి సమాధానం చెప్పాలి. ఈ ఆటలో కొందరు దేశభక్తులు, జాతీయ నాయకుల పేర్లు ఉంటాయి. ప్రశ్న అడిగేవారు పరోక్షంగా వారి గురించి చెబుతారు. మిగతా వారు సమాధానం చెప్పాలి. అంటే మెదడుకు మేత అన్నమాట. ఆట మొదలు పెడదామా మరి? ముందుగా పల్లవితో ప్రారంభిద్దాం. పల్లవి, నువ్వు ఒక ప్రశ్న అడుగు. సామాన్యుల ఇంట పుట్టాను, శాస్త్రవేత్తగా ఎదిగాను, రాకెట్లను రూపొందించాను, రాష్ట్రపతి అయి పాలించాను. ఎవరిని? నేనెవరిని? ఏపీజే అబ్దుల్ కలాం టీచర్. సరైన సమాధానం పిల్లలు. ఇప్పుడు పల్లవి మరో ప్రశ్న అడుగుతుంది. మరాఠా యోధుణ్ణి, పరమత సహనం కలవాణ్ణి, హిందూ ధర్మానికి రక్షకుణ్ణి, తల్లి మాటను జవదాటని వాణ్ణి, ప్రజల కోసమే ప్రభువు నా సిద్ధాంతం. ఎవరిని? నేనెవరిని? ఛత్రపతి శివాజీ టీచర్. చాలా బాగా చెప్పారు పిల్లలు. ఇప్పుడు మరొక ప్రశ్న ఆకాష్ అడుగుతాడు.
విప్లవం వర్ధిల్లాలి అని చాటాను, దేశ స్వాతంత్రం కోసం పోరాడాను, భరతమాత సంకెళ్లను తెంచడానికి పిన్న వయసులో ఉరికంబం ఎక్కాను. ఎవరిని? నేనెవరిని? శబాష్ పిల్లలు. ఇప్పుడు లహరి మరో ప్రశ్న అడుగుతుంది. జై హింద్ అంటూ నినదించాను, నేతాజీ అంటూ బిరుదు గడించాను, ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపించాను, ఆంగ్లేయులనే ఎదిరించాను. ఎవరిని? నేనెవరిని? సుభాష్ చంద్రబోస్ టీచర్. సరైన సమాధానం పిల్లలు. ఇప్పుడు ఆకాష్ మరో చక్కటి ప్రశ్న అడుగుతాడు. ఆదిలాబాద్ అడవుల్లో పుట్టాను, గోండు కోయలను ఏకం చేశాను, జల్ జంగల్ జమీన్ నా నినాదం. ఎవరిని? నేనెవరిని? శబాష్ పిల్లలు. ఇప్పుడు మరొక ప్రశ్న లహరి అడుగుతుంది. అంటరానితన నిర్మూలనకై ఎంతగానో కృషి చేశాను, భారత రాజ్యాంగ నిర్మాతగా అందరి ఎదలో నిలిచాను. ఎవరిని? నేనెవరిని? చాలా బాగా చెప్పారు పిల్లలు. ఇప్పుడు మెదడుకు మేతలో చివరి ప్రశ్న ఆకాష్ అడుగుతాడు. ఆధ్యాత్మిక మార్గంలో నడిచాను, రామకృష్ణ పరమహంసను గురువుగా ఎంచాను, హైందవ ధర్మ గొప్పతనాన్ని దేశ విదేశాల్లో చాటాను. ఎవరిని? నేనెవరిని? సరైన సమాధానం పిల్లలు. పిల్లలు మీరంతా మంచి ప్రశ్నలతో సరైన సమాధానాలతో ఈ కార్యక్రమాన్ని ఉత్తేజపరిచారు. మీ అందరికీ అభినందనలు. గత సంవత్సరం ఇందూరు జిల్లా బాల సాహిత్య వేదిక ఆధ్వర్యంలో నేను నా బాల్యం అనే శీర్షికతో కవితా రచన పోటీలు నిర్వహించారు. ఇందులో మన పాఠశాల విద్యార్థులు మంచి ప్రతిభ కనబరచి జిల్లా స్థాయిలో ప్రథమ ద్వితీయ స్థానాలు కైవసం చేసుకున్నారు. ఆ కవితలు విందామా మరి? ఇప్పుడు 7వ తరగతి విద్యార్థి స్నేహార్థ తన కవిత వినిపిస్తుంది. నా కవితా శీర్షిక బాల్యం. మా చిన్నప్పుడు మా నాన్న మమ్మల్ని వదిలి దుబాయ్కి వెళ్ళినప్పుడల్లా మనసులో చెప్పలేనంత బాధ కలుగుతుంది. తెల్లవారితే నాన్న దుబాయ్ బయలుదేరతాడని తెలిసి తెల్లవారద్దని 100 సార్లు దేవుణ్ణి మొక్కుతా. కానీ ఎప్పుడూ దేవుడు నా మాట వినలేదు. మా నాన్న దుబాయ్కి వెళ్ళకుండా ఉండలేదు. దుబాయ్ నుంచి నాన్న ఫోన్ చేస్తాడు, పలకరిస్తాడు, కానీ నాకు మాట్లాడడానికి మాటలు రావు. నేను నాన్నని అడిగేది ఒక్కటే మాట, నాన్న మళ్ళీ ఎప్పుడు వస్తావు? ధన్యవాదములు. నీ మనసులోని భావాలను కవితా రూపంలో చక్కగా వెల్లడించావు స్నేహార్థ. నీకు అభినందనలు. ఇప్పుడు 7వ తరగతి విద్యార్థి సంజన వినిపించే కవిత విందాం. నా కవితా శీర్షిక బాల్యం. బాల్యం అంటే కమ్మని జ్ఞాపకాలు, బాల్యం అంటే అమ్మ పాడే లాలి పాటలు, బాల్యం అంటే నానభుజంపై ఎక్కిన ఆటలు, బాల్యం అంటే చందమామతో స్నేహం, బాల్యం అంటే వేమన పద్యాలు, తాత చెప్పిన సుద్దులు, కల్మషం లేని కాకి ఎంగిళ్ళు, బాల్యం అంటే నా బుగ్గకు దిష్టి చుక్క, ఆటలో బడాయి మాటలు, దోస్తులతో అల్లర్లు, అంతలోని అలకలు, బాల్యం అంటే కమ్మని జ్ఞాపకాలు. ధన్యవాదములు. బాల్యంపై చాలా చక్కని కవిత వినిపించారు సంజన. నీకు మా అందరి తరపున అభినందనలు. ఇప్పుడు 7వ తరగతి విద్యార్థి అపూర్వ కొన్ని సూక్తులు వినిపిస్తుంది. విందామా మరి? తీసిన కొద్దీ చెలిమలో నీరు ఊరుతుంది, చదివిన కొద్దీ మనిషిలో వివేకం పెరుగుతుంది, చేసేది చిన్న పనైనా శ్రద్ధగా చేస్తే మంచి ఫలితం ఉంటుంది, ప్రయత్నం చేయని వాడికన్నా పరాజయం పొందినవాడు మిన్న, ఎందుకంటే అతని ఖాతాలో అనుభవాల మూట ఉంటుంది. బంగారంలో ప్రతి సన్నని తీగకు విలువ ఉన్నట్లే జీవితంలో ప్రతి క్షణానికి విలువ ఉంటుంది. మన విజయాన్ని అడ్డుకునేది మన ప్రతికూల ఆలోచనలే. జీవితాన్ని ఆశతో కాదు, గొప్ప ఆశయంతో కొనసాగించాలి. గట్టి ఇటుకలు భవనాన్ని నిలబెట్టినట్లే విద్యార్థులు సత్ప్రవర్తనతో దేశాన్ని నిలబెట్టాలి. ధన్యవాదములు. చాలా చక్కటి సూక్తులు వినిపించావు అపూర్వ. నీకు మా అందరి తరపున అభినందనలు. ఇప్పుడు 7వ తరగతి విద్యార్థి ఆర్వై స్నేహార్థ దాశరథి శతకంలోని ఒక చక్కటి పద్యాన్ని వినిపిస్తుంది. బండన భీముడార్తజన బాంధవుడు జ్వల
బాణతూనా కోదండ కళా ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడగట్టి బేరికాడాండ దడాండ నినదంబుల జాండము నిండ మత్తవే దండమునెక్కి చాటదను దాశరథి కరుణాపయోనిధి. భావం: దశరథుని కుమార, దయా సముద్రునివైన ఓ శ్రీరామ, నీవు యుద్ధరంగంలో శత్రు భయంకరుడవు, దుఃఖాలు పొందేవారి పాలిట బంధువువు. కాంతివంతమైన బాణాలు, అమ్ముల పొది, కోదండంను కలిగి ప్రచండ భుజతాండవంతో ధనుర్విద్య కళల్లో కీర్తి పొందిన నీకు సాటి వచ్చే దైవం మరొక్కరు లేరని మదించిన ఏనుగు ఎక్కి డంక మోగిస్తూ భూమండలమంతా వినబడేటట్లు చాటుతాను. ధన్యవాదములు. చాలా చక్కగా ఆలపించావు స్నేహార్థ, నీకు అభినందనలు. ఇప్పుడు 7వ తరగతి నుండి సంజన వేమన శతకంలోని ఒక చక్కని పద్యాన్ని వినిపిస్తుంది. వేరు పురుగు జేరి వృక్షంబు జరచును, చీడ పురుగు జేరి చెట్టు జరచు, కుస్తి తుండు జేరి గుణవంతు జరచురా, విశ్వదాభిరామ వినురవేమ. భావం: ఓ వేమన, వేరు పురుగు జేరి వృక్షమును జరచును, చెదలు పట్టి చెట్టు పాడవును. అట్లే చెడ్డ స్వభావము కలవాడు మంచివారిని పాడు చేయును, కావున చెడ్డవారితో స్నేహం చేయవద్దు. ధన్యవాదములు. వేమన శతకంలోని చక్కని సందేశం ఇచ్చే పద్యం ఆలపించావు సంజన, నీకు అభినందనలు. నేడు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న పదార్థం ప్లాస్టిక్. ఈ మహమ్మారి అనేక అనర్థాలను సృష్టిస్తుంది. ప్లాస్టిక్, దాని అనర్థాలు అనే అంశంపై తరగతి గది సంభాషణ విందాం. ఇందులో టీచర్గా లహరి, విద్యార్థులుగా స్నేహార్థ, సంజన, అనీక్ష, పల్లవి, యశ్వంత్ మరియు ఆకాష్. వీరంతా 7వ తరగతి 8వ తరగతి విద్యార్థులు. ఇంకెందుకు ఆలస్యం, సంభాషణ విందామా మరి? శుభోదయం టీచర్. శుభోదయం పిల్లలు, బాగున్నారా? బాగున్నాం టీచర్. టీచర్, ఈరోజు మనం కొత్త పాఠం చెప్పుకుందాం. పుస్తకంలో లేని కొత్త పాఠం చెప్పుకుందాం. పల్లవి, నీ చేతిలో భూతాన్ని ఎందుకు పట్టుకున్నావు? టీచర్, ఇది భూతం కాదు, ప్లాస్టిక్ కవర్. దాన్నే ప్లాస్టిక్ భూతం అంటారు. మనం ఈరోజు చెప్పుకునే పాఠం ప్లాస్టిక్ భూతం. అంటే ప్లాస్టిక్ భూతంతో సమానమా టీచర్? అవునమ్మా, ప్లాస్టిక్ భూతంతో సమానమే. మన నిత్య జీవితంలో ప్లాస్టిక్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ప్లాస్టిక్ కుర్చీలు, టిఫిన్ బాక్సులు, వాటర్ బాటిళ్ళు, ఇలా ప్రతి ఒక్కటి ప్లాస్టిక్ ప్లాస్టిక్ ప్లాస్టిక్. ఈ ప్లాస్టిక్ మైక్రో ప్లాస్టిక్గా మారి భూమి, గాలి, నీరు అన్నిటినీ ఆక్రమించింది. టీచర్, మైక్రోప్లాస్టిక్ అంటే ఏమిటి టీచర్? మంచి ప్రశ్న వేశావు స్నేహార్థ. మన దేశవ్యాప్తంగా 1 కోటి టన్నుల వ్యర్థాలు పోగవుతాయి. అందులో 12% మాత్రమే రీసైకిల్ చేస్తున్నారు. 18% ఏదో ఒక సందర్భంలో బూడిద పాలు అవుతుంది. అందులో కొన్ని మట్టిలో కలిసిపోయి, మరికొన్ని డ్రైనేజీలో చిక్కుకుపోయి ముక్కలు ముక్కలై మైక్రోప్లాస్టిక్గా రూపాంతరం చెందుతాయన్నమాట. మైక్రోప్లాస్టిక్ మనకు ఏ విధంగా హాని కలిగిస్తుంది టీచర్? మంచి ప్రశ్న అడిగావు ఆకాష్. ప్లాస్టిక్ మైక్రోప్లాస్టిక్గా మారి మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. మన ఊపిరితిత్తుల్ని చిత్తు చేస్తుంది, మెదడుకు దడ పుట్టిస్తుంది, రోగ నిరోధక శక్తిని తగ్గిస్తుంది. అంటే మన అనారోగ్యానికి మనమే కారణం కదా టీచర్? అవును యశ్వంత్. టీచర్, ప్లాస్టిక్ ఇన్ని సమస్యలు పుట్టిస్తుందా? ఎలా టీచర్? వాటి తయారీలో ఏమైనా కెమికల్స్ వాడతారా టీచర్? అవును ఆకాష్, 10,000 పై చిలుకు కెమికల్స్ వాడుతారు. అందులో థాలెట్స్, ఈథర్స్, డైఫినైల్ మొదలగునవి. అంటే టీచర్, మనం చేస్తున్న ఈ పాపం వల్ల మూగజీవులు కూడా ఇబ్బందులు పడుతున్నాయి కదా టీచర్? అవునమ్మా, మనిషినే లెక్క చేయని మైక్రో ప్లాస్టిక్ మూగజీవుల్ని చాలా ఇబ్బంది పెడుతుంది. వాటి మరణానికి కారణం అవుతుంది. అంతేకాదు పిల్లల్ని, ప్రకృతిని ప్రశాంతంగా ఉండనీయడం లేదు. ఇప్పటికే సముద్రాలన్నీ ప్లాస్టిక్తో నిండిపోయాయి. ఈ భయంకరమైన పరిస్థితికి కారణం మనమే కదా టీచర్? అవునమ్మా, కారణం మనమే. పరిష్కారం కనిపెట్టాల్సిన బాధ్యత కూడా మనదే. చెప్పండి పిల్లలు, మనం ఏం చేస్తే మనము ఈ సమస్య నుంచి బయటపడగలం? మన జీవన విధానాన్ని మార్చుకోవడం ద్వారా టీచర్. ఎలా మార్చుకోవాలి? ఇప్పుడు ఒక్కొక్కరుగా చెప్పండి.
ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు చేతి సంచులు వెంట తీసుకెళ్ళాలి టీచర్. శభాష్ ఆకాష్. టీచర్, ప్యాకేజ్డ్ మరియు ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను సాధ్యమైనంత దూరం ఉంచాలి. చాలా బాగా చెప్పావు పల్లవి. టీచర్, పిల్లలకు ప్లాస్టిక్ ఆట వస్తువులు బొమ్మలు కొనివ్వకూడదు. శభాష్ యశ్వంత్. టీచర్, ఇప్పుడు నేను చెబుతాను. విందులు వినోదాల్లో ప్లాస్టిక్ ప్లేట్లు, ప్లాస్టిక్ గ్లాసులు వాడకూడదు టీచర్. చాలా బాగా చెప్పారు పిల్లలు. మీ అందరికీ అభినందనలు. మరి మనమందరం ప్లాస్టిక్ను నిషేధించే దిశగా అడుగులు వేస్తామని ఆశిస్తూ ముగిస్తున్నాను. రేపటి క్లాసులో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదములు టీచర్. ప్లాస్టిక్ దాని అనార్థాలు అనే అంశంపై తరగతి గది సంభాషణ ద్వారా మా అందరికీ చక్కటి అవగాహన కల్పించారు పిల్లలు. మీకు అభినందనలు. ఇప్పుడు మనందరిని నవ్వించడానికి, నవ్వుల పువ్వులు పూయించడానికి పిట్టల దొర ఏకపాత్రాభినయంతో మన ముందుకు వస్తున్నాడు 8వ తరగతి విద్యార్థి ఆకాష్. ఇంకెందుకు ఆలస్యం, విందామా మరి? వచ్చే ఎవడొచ్చే, వెంకట్రాముడొచ్చే. మహారాజా మా తాత తట్టల దొర, మా నాన్న బుట్టల దొర, నేను పిట్టల దొర, నన్ను అందరు లత్కోర్ సాంబా అంటారు. మాటకు నేను నవాబును, పూటకు లేని గరీబుని, నేనే వెంకట్రాముణ్ణి, నేనే పిట్టల దొరని. మాటకు నేను నవాబును, పూటకు లేని గరీబుని, నేనే వెంకట్రాముణ్ణి, నేనే పిట్టల దొరని. మహారాజా నాకేం తక్కువలేదు. తీసుకు తింటే తరుక్కపోతుందని అడుక్క తింటున్నా. నా పెళ్ళికి అమెరికా, సింగపూర్, చైనా, జర్మనీ, జపాన్, మలేషియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా నుండి అందరు వచ్చిండ్రు. అందరికీ తిండి సరిపోయేలా షేర్ల బియ్యం పోసి తూము కింద మంట పెట్టిన. చింతాకిస్తరేసి ఇద్దరికి ఇత్తు చప్పున మస్తుగా వడ్డిస్తే బద్దం తిన్నారు బాంచాను. మీ అందరినీ చూస్తుంటే అందరు నా పెళ్ళికి వచ్చినట్టే ఉన్నారు, కానీ కట్నాల బుక్కులో మాత్రం ఒక్కరు పేరు లేదు. మన సీఎం రేవంత్ రెడ్డి వచ్చి పాకిస్తాన్తో యుద్ధం చేయమన్నాడు. సీఎం అడిగాడు కాబట్టి కాదనలేక తూటుకరంత తుపాకి పట్టుకొని జీడికాయంత జీపు వేసుకొని యుద్ధానికి బయలుదేరిన. జీడికాయంత జీపులో డీజిల్ అయిపోవట్లా మళ్ళీ ఇటే వచ్చిన. లేకపోతే దెబ్బకు 100 తలకాయలు ఎగిరేవి. మహారాజా మా తాత తట్టల దూర, మా నాన్న బుట్టల దూర, నేను పిట్టల దూర, నన్ను అందరు లత్కోరు సాంబంటారు. మాటకు నేను నవాబును, పూటకు లేని గరీబుని, నేనే వెంకట్రాముణ్ణి, నేనే పిట్టల దొరని, నేనే వెంకట్రాముణ్ణి, నేనే పిట్టల దొరని. ధన్యవాదములు. శభాష్ ఆకాష్. పిట్టల దొర ఏకపాత్రాభినయం వినిపించి మా అందరి ముఖాల్లో నవ్వుల పువ్వులు పూయించావు. నీకు మా అందరి తరపున ప్రత్యేక అభినందనలు. ఈ కార్యక్రమంలో చివరగా మనందరిలో దేశభక్తిని మరింత మేల్కొల్పడానికి గొప్ప దేశభక్తి గీతంలో మన ముందుకు వస్తుంది పల్లవి 7వ తరగతి. ఈ పాటకు కోరస్ అందిస్తున్నవారు స్నేహార్థ, లహరి మరియు సంజన. విని తరిద్దామా మరి? జయ 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 హే భారతి, జగమంత కోరుని సంస్కృతి. 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 జీవజాతులకు అంతే లేదు, జీవజాతులకు అంతే లేదు, వైరుధ్యానికి తావే లేదు, వైరుధ్యానికి తావే లేదు. ప్రకృతితో పెనవేసిన బంధం, ప్రకృతితో పెనవేసిన బంధం, పరస్పరము స్వయం పూరకం, పరస్పరము స్వయం పూరకం. ఇదేమి తంత్రం అదే విచిత్రం, ఇదేమి తంత్రం అదే విచిత్రం. ప్రాణికోటి ఆరాధన మంత్రం, ప్రాణికోటి ఆరాధన మంత్రం. ఇదేమి తంత్రం అదే విచిత్రం, ఇదేమి తంత్రం అదే విచిత్రం. ప్రాణికోటి ఆరాధన మంత్రం, ప్రాణికోటి ఆరాధన మంత్రం. అనాదిగా ఇది మనకు ప్రబోధం, అనాదిగా ఇది మనకు ప్రబోధం. పునాదిగా ప్రభవించిన వేదం, పునాదిగా ప్రభవించిన వేదం. జయ 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 హే భారతి, జగమంత కోరుని సంస్కృతి. జయ 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 హే భారతి, జగమంత కోరుని సంస్కృతి. తల్లి వైభవం తలపున ఉంచి, తల్లి వైభవం తలపున ఉంచి, సమర్పణమ్మును మనసున
ఎంచి సమర్పణమ్మును మనసున ఎంచి ఒరిగిన వీరులు తెగిన కంఠములు తెగిన కంఠములు ఆ జన్మాంతపు జీవన సమిదలు పరచిన దారిలో నడచిన సేనలు పరిత్యజించెను సర్వసుకమ్ములు పుడమి పుత్రుల బంధము చూసి ప్రపంచమే ప్రణమెల్లెను మురసి పుడమి పుత్రుల బంధము చూసి ప్రపంచమే ప్రణమెల్లెను మురసి జయ 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 హే భారతి జగమంత కోరుని సంస్కృతి జయ 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 హే భారతి జగమంత కోరుని సంస్కృతి ప్రతి మొక్క ఒక వృక్షమవ్వగా చుక్క చుక్క ఒక నదిగా మారగా అరమరికల అంతరములు మరచి అంటరాని తనమన్నది తుడచి పల్లె పల్లెలో ప్రతి ఇంటిలో సంగతత్రమే ప్రతిజ్వలించగా పయనించదమీ మేను నావగా జయ 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 హే భారతి జగమంత కోరుని సంస్కృతి 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 రేడియో కదమ్మ కార్యక్రమం విన్నారు. ధన్యవాదములు.